మొన్న ఎంత 2 వీక్స్ అయిందా? 3 వీక్స్ అయిందనుకుంటా. ఇటాలియన్ అరిగానో బేసిల్ తెంపి డ్రై చేశాను గదా! కిచెన్‌లో కట్టా గదా! అవి బాగా ఎండినియనమాట. తీసి గ్లాస్‌లో ఏసి పెట్టా. వాటిని మంచిగా ఇట్లా ఇట్లా నలిపితే డ్రై అయిపోతున్నాయి. బాగా వేడెక్కింది గదా! ఇంగ కొంచెం బాగా చేత్తో ఇట్లా నలిపి సీసాలో పెట్టి పెట్టుకోవచ్చనమాట. మేసన్ జార్‌లో ఏస్తాను. చూపిస్తా అవెట్లా ఎండాయో. ఇది సేజ్ అనమాట. సేజ్. ఇక్కడ ట్యాగ్ గూడా ఉంది. కుండీలో ఉంటే పాడైపోతా ఉంటే తెచ్చి ఇక్కడ పెట్టా గదా! పెట్టిన తర్వాత చాలా వచ్చింది. సో, దీన్ని కట్ చేద్దాం. ఇది బాగొస్తుంది. దీన్ని కట్ చేసి డ్రై చేసి అంటే కట్ చేసేస్తే మనకి డ్రై అయిపోతుంది. డ్రై అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఇంక మళ్ళీ బాగా పెరుగుతుందనమాట. ఇది ట్రాపికల్ ఉన్నట్టుంది. అందుకని చెప్పి చాలా బాగా ఆహ్, సమ్మరు అంటే లేట్ స్ప్రింగ్ దగ్గర నుంచి బాగా వస్తుందనమాట. ఇది ఎట్లా కట్ చేయాలో కంఫర్ట్‌గా కూర్చుంటే తీరిగ్గా కట్ చేయొచ్చు. ఓకే. కొంచెం ఇది వాములాగా వస్తుందనమాట వాసన. కొన్నైతే ఇన్సెక్ట్ బైట్స్ లాగైతే ఉన్నాయి గానీ, ఏం తింటున్నాయో అర్థం కాలేదు. ఈ వార్మ్స్ ఉన్నాయి గదా! అవైతే లేవు. ఇంతకు ముందు ఉన్నవైతే లేవు ఇప్పుడు. ఆకు పట్టి చూస్తున్నా ఇటొచ్చినప్పుడల్లా. అవైతే కానరాట్లేదు మరి. మరి ఏమి హోల్స్ చేస్తున్నాయో, రాత్రిపూట స్లగ్స్ ఏమన్నా వచ్చి తింటున్నాయో ఏమో మరి అర్థం గాలేదు. కానీ భలే ఘాటు స్మెల్ అనమాట. కొంచెం ఏసినా గూడా వాసన ఇట్లా తెలుస్తుంది. ఆహ్, లుకప్ జేయాలసలు ఎట్లా వాడాలి దీన్ని ఏందని. పెద్దగా ఎక్కువగా అయితే వాడలేదు ఇప్పటిదాకా. ఈ ఫ్రెష్‌దయితే తెలుస్తుందనమాట వాసన వాటిలో ఏసినప్పుడు. అంత లైకింగ్‌గా లేదు మరి. కానీ మంచి మెడిసినల్ వాల్యూ అయితే ఉన్న ఇది గాబట్టి ఆకులన్నీ పడిపోతున్నాయి. ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటది. మన వాము ఇది ఉంటది గదా! దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూసే ఉండొచ్చని అనుకుంటున్నాననమాట. లైక్ ఆహ్, ఏమంటారు డైజెషన్‌కి దానికి ఉపయోగపడేవి. అట్లాంటి మెడిసినల్ వాల్యూస్ ఉండొచ్చని అనుకుంటున్నా. 2 కట్టలు అయ్యేలాగున్నాయి. మొత్తం కోసేస్తా. మొత్తం చెట్టంతా కోసేస్తే మళ్ళీ కొత్తగా ఫ్రెష్‌గా వస్తదనమాట ఆకు. ఎప్పుడైనా ఈ హెర్బ్స్, పాలకూర ఇలాంటివి ఉంటాయి గదా! అవి మనం హార్వెస్ట్ చేస్తుంటేనే మళ్ళా వస్తాయన్నమాట. కాబట్టి వాటిని తెంపుతూ ఉండడం చాలా ముఖ్యము. కొన్ని కొన్ని ఇట్లా ఆకులు గూడా పడ్డాయి. వాటిని గూడా ఎదురుతా. మళ్ళీ ఇక్కడ వాళ్ళు చేస్తారండి అమెరికన్సు. ఆహ్, ఇవి డ్రైడ్ హెర్బ్స్ చేస్తారనమాట. ఒకాముంది నాకు ఫ్రెండ్ అనమాట మేరీ అని. ఆమెకి ఎంత 85 ఇయర్స్ అనమాట. లీక్స్ ఉంటాయి గదా! లీక్స్ అంటారు. ఆనియన్స్ లాగుంటాయి. ఆ లీక్ పౌడర్ చేసుకొచ్చి చిన్న డబ్బాలో బెట్టి, దాని మీద మంచి డెకరేటివ్ రిబ్బన్ బెట్టి ఆహ్, ఎక్స్‌పైరీ డేటు అంటే అప్రాక్సిమేట్‌గా ఏమన్నా ఇట్లా 1 ఇయర్ అని అట్లా ఉంటదో ఏమో! అది ఎక్స్‌పైరీ డేట్ ఏసి తీసుకొచ్చి ఇచ్చిందనమాట. ఆమె ఇంట్లో పండించి అది ఆమె చేసిందనమాట. సో, ఈ ఆరిగానో అట్లాంటివి ఏవైనా గాని హెర్బ్స్, బేసిలు, రోజ్‌మేరీ ఇట్లాంటివి వీళ్ళకి అలవాటనమాట. ఇంట్లోనే చేసుకోవడము. మనకి కొన్ని కొన్ని అమ్మల దగ్గర నుంచి కొన్నొస్తాయి గదా! అలవాట్లు కొన్ని కొన్ని ట్రెడిషన్ లాగా. ఇక్కడ వీళ్ళకి ఈ హెర్బ్స్ అనేవి డ్రై చేసుకోవడం అనేది వీళ్ళకొస్తదనమాట. అది ఏవైనా హెర్బ్స్ మీ దగ్గర ఉంటే గనక ఇట్లాంటివి ఈ సమ్మర్‌లో గాని ఎక్కువ కొన్ని సమ్మర్‌లో వచ్చేయుంటాయి. కొత్తిమీర అట్లాంటివి, మింట్ అట్లాంటివి అవి కూల్ సీజన్ గాబట్టి అవి కొంచెం కూల్ వెదర్ ఉన్నప్పుడొస్తాయి. సో, తప్పకుండా డ్రై చేసుకోండనమాట ఉపయోగపడుతుంది. ఆహ్, ఇదిగో 2 కట్టలయింది. చూసారు గదా! మొత్తం అంతా చుట్టూరా కట్ జేశా. ఇంక నీళ్ళయి పడుతున్నాం గాబట్టి వెదర్ బావుంది. బాగా మళ్ళీ పెరిగిద్దనమాట. ఇది సుమారుగా అయిద్ది డ్రై అయినా గూడా. ఇదిగో ఇవి మొన్న ఎండబెట్టినవి. ఇదేమో ఇటాలియన్ ఆరిగానో. ఇట్లా పట్టుకుంటే పౌడర్ అయిపోతున్నాయన్నమాట. చూసారా ఇట్లా క్రిస్పీగా తెలుస్తుంది. ఇదేమో బేసిల్ అనమాట. ఇది కూడా అంతే. ఇదిగో సౌండ్ వినిపిస్తుందా మీకు? ఇంక మళ్ళీ ఎక్కడైనా పెడితే రాలిపోయి వేస్ట్ అయిపోతుందని ఇట్లా పెట్టా. మేసన్ జార్స్ ఉంటాయి చిన్న చిన్నవి. అవి పౌడర్ చేసి దాంట్లో వేసి ట్యాగ్ రాసి పెట్టుకుంటా అనమాట. ఇంకేదైనా వంటలోకి గబుక్కున వాడేయచ్చు. ఫ్రెష్గా ఉన్న రోజులు అయ్యే వాడతా. ఈ ఫ్రెష్ అవైలబుల్ లేనప్పుడు మాత్రమే ఇవి వాడతా అనమాట. అది బాగున్నాయి కదా, మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఇట్లా డ్రైడ్ హెర్బ్స్.